How to do real estate marketing, how to get quality of customers to the real estate, fast గా రిజల్ట్స్ అనేది మనం ఈ రియల్ ఎస్టేట్ లో తెచ్చుకోవాలి అనుకుంటే సో ఏ మార్కెటింగ్ బెటర్ అనే వాటిపైన ఈ వీడియోలో అయితే మనం అయితే ఫోకస్ అయితే చేయబోతున్నాం. సో హౌ టు డూ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. రియల్ ఎస్టేట్ లోకి ప్రతి ఒక్కరూ కూడా ఎంటర్ అయితే అయిపోతున్నారు. సో ఈవెన్ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఏ జాబ్ చేస్తూ ఉన్నా కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద పీపుల్ చూస్ చేసుకునేది ఏదైనా ఉంది అంటే అది రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం మార్కెటింగ్ అనేది చేసుకోవాలి, మనం క్లయింట్స్ ని తెప్పించుకోవాలి అంటే, కస్టమర్స్ ని తెప్పించుకోవాలి అంటే ముందు ఏంటంటే మార్కెటింగ్ అనేది టీవీ ఛానల్స్ లో కావచ్చు, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉండేది, న్యూస్ పేపర్ లో యాడ్ ఇచ్చుకొని ఇలా చేసేవాళ్ళం. సో ఇక్కడైతే మనం అయితే చూడొచ్చు ఫాస్ట్ గా ఏంటంటే రిజల్ట్స్ అనేది తీసుకురావడానికి చూసుకుంటే ఫేస్బుక్ యాడ్స్ కావచ్చు, ఇన్స్టా యాడ్స్ కావచ్చు, యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు. సో ఈ 4 ప్లాట్ఫామ్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే ఈ రెండు కూడా ఏంటంటే చీప్ కాస్ట్ లో మనం అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. ఒక రోజుకి ఏంటంటే 300 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటే. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రెండు కూడా కావచ్చు, అలానే యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, అలానే గూగుల్ అడ్వర్టైజ్మెంట్. ఈ రెండింటి కూడా కొద్దిగా ఏంటంటే కొద్దిగా కాస్ట్ గైస్. పర్ డేకి వచ్చేసి ఒక 500 రూపీస్ తో స్టార్ట్ అయితే చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఈ రెండిట్లో వెళ్ళాలి అన్నా మీకు వెబ్సైట్ అనేది కావాలి.